సముద్రపు నీటిలో తిమింగలాలు తమ పిల్లలకు పాలు ఎలా ఇస్తాయో తెలుసా? తిమింగలాలు తమ పిల్లలకు పాలిచ్చేటప్పుడు అవి నీటిలో కలిసిపోకుండా అద్భుతమైన సైన్స్ టెక్నిక్ పనిచేస్తాయి. చాలా క్షీరదాలకు పాలు తాగడానికి పెదవులు ఉపయోగపడతాయి, కానీ తిమింగలాలకు పెదవులు ఉండవు. అందుకే అవి పాలను నేరుగా పీల్చలేవు. ఈ సమస్యను అధిగమించడానికి తల్లి తిమింగలం శరీరంలో మెమరీ స్లిట్స్ అనే ప్రత్యేక భాగాలుంటాయి. పిల్ల తిమింగలం తన నోటిని తల్లి దగ్గరకు చేర్చినప్పుడు తల్లి తన కండరాల సహాయంతో పాలను బయటకు చిమ్ముతుంది. ఆ పాలను పిల్ల తిమింగలం నేరుగా తాగేస్తుంది. బయటకు వచ్చిన పాలు నీటిలో కలిసిపోవా అంటే అస్సలు కలిసిపోవు. ఎందుకంటే తిమింగలం పాలు చాలా చిక్కగా ఉంటాయి. ఇందులో దాదాపు 50% వరకు కొవ్వు ఉంటుంది. ఇది ఎంత చిక్కగా ఉంటుందంటే నీటిలో ఇది ఒక వెన్న ముద్దలా కనిపిస్తుంది. దీనివల్ల పిల్ల తిమింగలం ఆ పాలను నీరు కలవకుండానే ఆహారంగా తీసుకోగలుగుతుంది. తిమింగలం పాలలో పోషకాలు చాలా ఎక్కువగా ఉండడం వల్ల పిల్ల తిమింగలాలు చాలా వేగంగా పెరుగుతాయి, చాలా బలంగా తయారవుతాయి కూడా. కొన్ని జాతుల తిమింగలం పిల్లలు రోజుకు సుమారు 90 కిలోల వరకు బరువు పెరుగుతాయి. ఇంతటి శక్తివంతమైన ఆహారం వల్లే అవి సముద్రపు చలిని తట్టుకోగలుగుతున్నాయి.